హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అసలు డీ షోలో ఏం జరుగుతుంది, అసలు ఆ కొరియోగ్రాఫర్స్ అలా ప్రవర్తన ఏంటి? రీసెంట్గా ఒక వీడియో కూడా మనం యూట్యూబ్లో చూడడం జరిగింది. అసలు అది కామెడీ షోనా లేకపోతే డ్యాన్స్ షోనా? సో అందులో ఉన్న నిజాల్ని బయటపెట్టడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బషీర్ మాస్టర్. హలో మాస్టర్. నమస్తే. సో ఏంటి మొన్న వాళ్ళ కౌంటర్కి మీరు ఒక ఎన్కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. ఏంటి అసలు మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏంటంటే లాస్ట్ టైం చైతన్య మాస్టర్ చనిపోయిన తర్వాత ఎవరు కూడా అంటే కొంచెం సోషల్ మీడియా కానీ టీవీ మీడియాలో పేరు వచ్చిన తర్వాత ఈ షోలలో జబర్దస్త్లో కానీ కొన్ని షోలు ఉంటాయిగా, మా టీవీ ఈ షోలలో పేర్లు వచ్చిన తర్వాత బాగా కొంచెం వాళ్ళకి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని బట్టి పాకులాడి అంటే కొంచెం అతి ఆశకు పోయి అప్పుల పాలై కొన్ని ఇట్లా సూసైడ్ చేసుకోకుండా కొంతమంది అంటే వాళ్ళకి చెప్పడానికి కోసమే నేనేమన్నానంటే, మీరు ఎవరైనా బాగా హైలైట్ అయిన తర్వాత మీకు తెలుగు డాన్సర్స్ యూనియన్ దాంట్లో పోయి మీకు ఒక కార్డు ఇవ్వకపోతే అక్కడ డబ్బులు కట్టలేకపోతే మా యూనియన్లోకి రండి, నేను ఫ్రీ కార్డు ఇస్తా, మీకు హెల్ప్ చేస్తా అనే విషయం మీద కొంతమంది కొరియోగ్రాఫర్లు వాళ్ళు ఏదో ఒక పెద్ద తోపు కొరియోగ్రాఫర్లు, ఒక తోపు తొడిగా లెక్క నలుగురు నేసుకొని నవ్వుకుంటూ నన్ను ఎగతాళి చేసినట్టు మాట్లాడారు. అంటే పేరు పెట్టే భయం, పేరు పెట్టే అంత దమ్ము లేని వీడియో ఎందుకు చేయాలి? అవునా కదా? గ్రూప్ వీడియో పెడితే దానికి నేను ఎన్కౌంటర్ ఏమి ఇచ్చిన అంటే, కళాకారుడు అనేవాడు ఎంత వాడికి బతకాలని, వాడికి డెవలప్ కావాలని, పొద్దున్న లేస్తే వైరల్ కావాలని కోరుకుంటుంది. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. అంటే మార్కెట్ ఉంటేనే కదా వాల్యూ. అది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక డాన్సర్గా చేయాలని ఒక గోల్ కొంతమందికి ఉండే. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని గోల్ ఉండే. అలాంటి వాళ్ళకి ఒక డాన్సర్లకు కానీ కొరియోగ్రాఫర్లకు కానీ ఇలా చేసుకోమాకంటారా అని నేను చెప్తే, వాడు సెల్ఫీ పెట్టి నవ్వుకుంటే మనం భయపడతాం అనుకున్నాం. అసలు వాడికి కార్డు ఎలా వచ్చిందో వాళ్ళని అడగమను. నేను తెచ్చిన రూల్ ఏంటంటే, నా లెక్క ఒక 25 మెంబర్స్ 30 మెంబర్స్ ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లు హరినాథ్ రెడ్డి కానీ, ఆటా సందీప్ కానీ, ఇంకా ఎవరు సుబ్రాంత్ మాస్టర్ కానీ, ఆటలో చేసిన కొరియోగ్రాఫర్లు అందరూ ఎవరికి కూడా వీళ్ళు కార్డీలే. తెలుగు సినిమా డాన్సర్ సీన్లో ఏంటంటే, ఒక మనిషిని అట్లా చూసిరంటే కథం అవుట్, ఓకే, వాడిని తొక్కేస్తారు అంతేగా. మా అప్పుడు రూల్ ఏంటంటే, నేను కూడా చాలా ఛానల్లో చేసిన, మా అప్పుడు రూల్స్ ఏంటంటే కార్డు తీసుకోవాలి. ఫస్ట్ కార్డు తీసుకొని నువ్వు ఆడకపో, హైట్ ఉండాలా, మస్తు ఉండాలా, నీకు మార్కులు రావాలి, మార్కులో డ్యాన్స్ చేస్తే అప్పుడు కార్డు ఇస్తారు. కార్డు ఇవ్వటం కూడా ఎట్లా, నీకు ఇవ్వద్దు అనుకుంటే ఫిక్స్ అంతే, నొక్కేస్తారు. అట్లా మాలాంటి చాలా మంది కూడా కార్డులే. ఓకే, అప్పుడు కార్డు తీసుకుంటే ఏంటంటే 7 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఒక అసిస్టెంట్గా చేసి వెనక డాన్సర్ లాగా ఆడితే అప్పుడు కొరియోగ్రాఫర్ కార్డు ఇస్తారు. మా లెక్క ఒక 25-30 మెంబర్స్ ఇట్లనే ఖరాబ్ అయితే మేము ఒక యూనియన్ అంతా పెట్టి ఒక ఫామ్ చేసి మంచి గొడవలు చేస్తే ఎవరికైనా కార్డు ఇవ్వాలి, నువ్వు డబ్బులు కట్టుకో, తీసుకో. వాడు కార్డు తీసుకొని అడుక్కుంటాడా లేదా రోడ్ల ఏమైనా తిరుగుతాడా, సాంగ్ చేసుకుంటాడా, నీకు అభ్యంతరం లేదు. ఆ రూల్ మేము తీసుకొచ్చిన, వీళ్ళకి తెలియదు. అందుకోసం మనం పోయి చెప్పిన, నువ్వు నీ యూనియన్లో అడుగు అసలు ఆ రూల్ ఎవరు తెచ్చిర్రు. ఇప్పుడు పొలక్ విజయ్ అని ఒక మాస్టర్ ఉంటాడు, ఇంతే ఉంటాడు, నాకంటే హైట్ తక్కువ ఉంటాడు. ఆయన కార్డు ఇవ్వడానికి కారణం అంటే ఆ రూల్ తేయడం వరకే, రూల్ తెచ్చి ఇచ్చిపెట్టిన ఉన్నాడు, ఎవరికైనా కార్డు ఇవ్వాలి లేదా మేము ఇస్తాం. ఓకే, దాన్ని వీళ్ళు ఇదే తెలవక ఎగతాళి చేసి మాట్లాడారు. తెలిసి వితిన్ సెకండ్లో వీడియో ఎమ్మడే డిలీట్ చేసిర్రు. అప్పటికైనా భయం వచ్చింది చాలు. డిలీట్ చేసిన అది యూట్యూబ్లో ఇప్పుడు వైరల్ అవుతుంది బాగా. నేనే పంపించిన అందరికీ. అంటే నోటి దులా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇప్పుడు మేము ఆల్రెడీ మా ఆడిషన్ స్టార్ట్ అవుతున్నాయి, చేసిన తర్వాత చెప్తాం. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ది ఎక్కడ, బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇప్పుడు అదే మనం బెంగళూరులో పోయి మనం కార్డు లేకుండా 2 షోలలో చేస్తే పెద్ద గొడవ చేస్తారు వాళ్ళు, కంపల్సరీ గొడవ చేస్తారు. ఏంటి కంపల్సరీ, ఎందుకంటే బెంగళూరులో వాళ్ళ డాన్సర్స్ అందరిది ఒక ఉంటుంది, ఒక యూనిటీ ఉంటుంది. మన వాళ్ళకి ఉండదు. మన వాడు ఎదిగిండా వాడెంత అనేటోళ్ళే మన వాళ్ళు, సపోర్ట్ చేసే అంత ఉండదు. సో అయితే ఇదే తరహాలో రాకేష్ మాస్టర్ కూడా అలా డౌన్ అయిపోయారని చెప్పొచ్చా? రాకేష్ మాస్టర్ని కూడా అప్పుడు పాపం ఆయన సాంగులు చేసేటప్పుడు కూడా ఆయన కూడా సపోర్ట్ చేయలే. ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడు ఏపీ సినిమా ఇండస్ట్రీలో తెలుగు కొరియోగ్రాఫర్ అంటే రాకేష్ మాస్టరే. ఫస్ట్ కొరియోగ్రాఫర్. దానికన్నా ముందు అందరు చెన్నై వాళ్ళు ఉండే, చెన్నై మాస్టర్లు ఉండే. ఈయన సాంగ్ చేస్తా అంటే బాయ్స్ ఇకపోవటం, గర్ల్స్ ఇకపోవటం, వీళ్ళే దొక్కిర్రు, వాళ్ళ యూనియన్ వాళ్ళే దొక్కిర్రు. అందుకోసం ఇప్పుడు పాపం ఆయన ఎవరికి చెప్పుకోలేక అట్లా అయిపోయింది. కానీ చాలా ఉంటాయి కుట్రాలు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసేంత కుట్ర రాజకీయం ఎవ్వరు కూడా చేయరు ఇండస్ట్రీలో. ఈ డాన్సర్స్ విషయంలో అంతే, ఓన్లీ డాన్సర్స్ విషయంలో కతిమ 24 క్రాఫ్ట్స్లో అందరూ టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు, టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మన దగ్గర ఏంటంటే టాలెంట్ ఉందా తొక్కేస్తారు అంతే. అండ్ డీ షోలో కూడా ఎక్కువ మన అంటే అది తెలుగు షో అని చెప్పాలా లేకపోతే ఏంటది? అది తెలుగు షో కాదు, అది జిమ్నాస్టిక్ షో.
ఒక జిమ్నాస్టిక్, ఒక ఫన్నీ. అసలు డ్యాన్స్ షో అని పేరు పెట్టద్దు, దానికి డి అనే టైటిల్ పెట్టేది, కానీ దాంట్లో ఒక్క డ్యాన్స్ కూడా ఒక ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఏంటి, ఒక తెలుగు రాదు, మొత్తం అక్కడ బెంగళూరులో తీసుకొచ్చి పెట్టారు. అంటే మన దగ్గర డ్యాన్సర్లు వేస్ట్ కాళ్ళు, మన దగ్గర డ్యాన్సర్లకు టాలెంట్ లేదు, మన దగ్గర డ్యాన్సర్లకి ఏమి రాదు. మొత్తం మన డి షో అంటేనే బెంగళూరు. ఇక బెంగళూరులో తోపు కొరియోగ్రాఫర్లు, తోపు డాన్సర్లు, మన వాళ్ళు వేస్ట్ కాళ్ళు చేయారు. ఓకే, ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ అందరూ బెంగళూరుకి సంబంధించిన వాళ్ళ? కొరియోగ్రాఫర్లు దాదాపు నాకు తెలిసి ఒక 7-8 మెంబర్స్ ఇప్పుడు సెట్ అయిన వాళ్ళు మొత్తం బెంగళూరు వాళ్ళే. మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఇప్పుడు డి రాజే ఉన్నాడు, డి రాజు D10 టైటిల్ హిట్ కొట్టిండు, అది ఎంత పెద్ద పేరు, అవునా కదా? ఒక ట్రెండింగ్. ఇప్పుడు మళ్ళా నువ్వు దాంట్లోనే చేస్తున్నాడు. అదేదో ఆయన సినిమా కార్డు తీసుకొని అతనికి ఎవరో సపోర్ట్ చేస్తే ఆయన లైఫ్ సెట్ అయ్యేదిగా. అంటే పేరుకు చెప్పేటోళ్ళు వాళ్ళు, చెన్నై వాళ్ళు కానీ బెంగళూరు వాళ్ళు కానీ ఇక్కడ మస్తు మంది ఉన్నారు కొరియోగ్రాఫర్గా సెట్ అయిన వాళ్ళు. అంటే మరి అక్షయ్ ఖాన్ గారు కూడా ఇక్కడ చెందిన వ్యక్తి కాదు? ఎవరు? అక్షయ్ ఖాన్ ఇక్కడ చెందిన అంటే నేనేమంటున్నానంటే మన వాళ్ళకే సపోర్ట్ చేయండి అంటున్నా. ఇప్పుడు మన వాళ్ళ దగ్గర లేకనా? ఇప్పుడు చెన్నైలో ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఇక్కడ బెంగళూరు, ఆయన ఇక్కడ కొరియోగ్రాఫర్ కావటం ఏంది, ఇక్కడ సినిమాలు చేయటం ఏంది, మన వాళ్ళు లేరా? అట్లా నేను ఏమంటున్నా అంటే మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయండి, మన తెలుగు వాళ్ళనే కొరియోగ్రాఫర్స్ చేయండి, మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయండి అంటున్నా. వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మీ లెక్కలో చూస్తుంటే ఓకే, మీరు అన్నది కరెక్ట్ ఉంది. కానీ నేనేమంటానంటే ఇప్పుడు జానీ మాస్టర్ని చూసుకున్నా, శేఖర్ మాస్టర్ని చూసుకున్నా, వాళ్ళిద్దరూ తెలుగు కొరియోగ్రాఫర్స్. బట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు కొరియోగ్రఫీ చేస్తున్నారు కదా. సరే, ఇప్పుడు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ దగ్గర తీసుకో, ఇప్పుడు వాళ్ళే వెళ్ళాలన్నా మొత్తం. ఇక కొరియోగ్రాఫర్స్ ఎవరు లేరు, వాళ్ళే. టాలెంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కదా. టాలెంట్ ఎవరు, మీ దగ్గర కూడా ఉంటుంది టాలెంట్, నా దగ్గర కూడా ఉంటుంది. అవకాశాలు రావాలిగా. అది అవకాశాలు ఇవ్వమని అడుగుతున్నాను నేను. ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి ఒక అవకాశం ఇచ్చి చూడండి, అవునా కదా? ఇప్పుడు అవకాశం లేనిది ఎవరైనా, ఇప్పుడు మనం మైక్ తీసుకుంటాం, మైక్ తీసుకున్న తర్వాత ఎందుకు చెక్ చేస్తాం? హలో హలో అని. అది పనిచేస్తుందా లేదా అని చూడాలిగా. నువ్వు పనిచేస్తుందా లేదా అని చూడకుండా హలో అనుకుంటా పెట్టుకొని పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎందుకు రావాలంటున్నా. నేనేమంటున్నా అంటే ఎవరికైనా అవకాశం ఇచ్చి చూస్తేనే, అవకాశం ఇయ్యంది. సో అవకాశం రాకుండా ఇక్కడ మధ్యలో అదే చేస్తున్నారు. ఇప్పుడు ఒక డ్యాన్స్తో 2 డ్యాన్స్లో ఎవరు తెలియదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక టాలెంట్ ఉన్న వాళ్ళనేమో, సినిమా ఫీల్డ్ గురించి ఒక మాట చెప్తాడు, ఒకటే మాట, అదృష్టం ఉన్నోడే టాప్లో ఉంటాడు. అన్ని ఉన్నోడికి ఎక్కడ ఉన్నాడు, అర్థమైందా మీకు చెప్పింది? ఎంత టాలెంట్ ఉన్నోడికైనా అదృష్టం లేకపోతే ఫట్టు, ఎంత టాలెంట్ లేనోడికైనా అదృష్టం ఉంటే టాప్లో ఉంటాడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారికి ఓన్లీ ఫర్ సినిమా ఇండస్ట్రీ అంతే. సినిమా ఇండస్ట్రీలో అదృష్టం లేకపోతే వేస్ట్. ఓకే, అయితే మీకు అదృష్టం లేదా? అంటే అదృష్టం లేదనే ఇక లేదనుకోవాలి అంతే. అదృష్టం కంపల్సరీ. టాలెంట్ అందరికీ ఉంటుంది, అదృష్టం కొంతమందికే ఉంటుంది. ఓకే, చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడు ఎక్కువగా మీరు రాజు గురించి, పొండు గురించి ఎక్కువ మాట్లాడారు. ఏంటి అసలు ఆ లింక్ ఏంటి? లింక్గా నేను కాదు, నేను వాళ్ళకి ఒక వాళ్ళకంటే పెద్దగా వాటికి నేను ఏమని చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో ఒక లైఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్నే పట్టుకొని పాకలాడొద్దు. ఇప్పుడు నేను హైదరాబాద్కి సైడ్ డాన్సర్కి వచ్చా, నన్ను తీసుకొచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. సైడ్ డాన్సర్ కార్డు ఇప్పిస్తా, ఇక్కడ లైఫ్ ఇస్తా అని తీసుకొచ్చిండు. నాకు లైఫ్ ఇచ్చింది గుండు హనుమంతరావు గారు. నేను ఇట్లా ఎంటకలు ఎరబోసుకొని మంజునాథ డ్యాన్స్ స్టేజ్ల మీద వేసేవాడిని. చాలామంది గుండు హనుమంతరావు, బ్రహ్మానందం, ఆలీ, చిట్టిబాబు, అనంత్, వీళ్ళందరితో 20 పొద్దున్న లేస్తే ఇక ఈవెంట్సే, జర్నీలే ఉండేవి మా ఎక్కువ. ఆయనతో ఒక 10 సంవత్సరాలు పనిచేసిన. డాన్సర్ కార్డు కోసం ట్రై చేసిన, ఎంత చేసినా డాన్సర్ కార్డు ఇవ్వలే నాకు. నేను డాన్సర్ కార్డుగా 50% తిరిగా, 50% ఈవెంట్ చేసుకుంటూ బతికిన. ఈవెంట్సే నాకు లైఫ్ ఇచ్చింది గుండు హనుమంతరావు గారే. నాకు మా ఖమ్మం వాళ్ళు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయలే. కొరియోగ్రాఫర్ డాన్సర్ కార్డు గురించే చూస్తే, డాన్సర్ కార్డు గురించి ట్రై చేస్తుంటే నేను మా అమ్మ నానకరామగూడలో సెట్స్ ఎక్కువ ఇష్టం. అప్పుడు గరం గరం బేలుపూరి అని సాంగ్ నడుస్తుంది, ఇది ఒక రాధ ఇద్దరు కృష్ణుడి పెళ్ళి. లారెన్స్ మాస్టర్ గారు నన్ను చూసి, అంటే నేను అప్పుడు కరాటే మాస్టర్గా ఉన్నప్పుడు మొలల మీద డ్యాన్స్ చేసేవాడిని, నేను మేకుల మీద. వీసా ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మస్తు వైరల్ అయినాయి ఆ వీడియోలు చూసి. బషీర్ నన్ను గుర్తుపట్టాడు, నన్ను గుర్తుపట్టి మా మమ్మీని ఇద్దరిని పిలిచి, నీకు ఏందమ్మా ఇక్కడ తిరుగుతున్నావు అంటే, సో అండ్ సో అంటే ఇక్కడ బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12 డ్యాన్స్ స్టూడియో ఉండే మాస్టర్ది, లారెన్స్ మాస్టర్ది. అడిగి రామ్మా అంటే సరే వెళ్ళినాం. పొద్దున్నే మార్నింగ్ 6 o'clock వెళ్ళినాం. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు మాస్టర్. అరే రానా లేపు కూర్చోబెట్టిన తర్వాత ఒక డ్యాన్స్ చేయంటే అదే పాటకు నేను కూడా చేసిన తర్వాత నీకు ఏం కావాలమ్మా అంటే, నాకు ఏం లేదు సార్, ఒక డాన్సర్ కార్డు కావాలి సార్ అన్న. అనగానే ఏమంటే ఆయన దగ్గర ఘన్శ్యామ్ అని ఒకడు ఉంటాడు, ఆయన పిఏ. ఘన్శ్యామ్ని పిలిపించి, ఈ పిల్లగాడికి కొరియోగ్రాఫర్ కార్డు, డాన్సర్ కార్డు ఇవ్వాలి, నేను డబ్బులు ఇస్తా అన్నాడు. 50,000 ఇస్తా అన్నాడు. 50,000 ఇస్తా అంటే సరే మాస్టర్ అని చెప్పి దండం పెట్టి మార్నింగే రాను అంటే నేను మా ఫ్రెండ్ వచ్చి కూర్చున్న తర్వాత సరే మాట్లాడి, మాస్టరు
మీకు ఇవ్వండి అని చెప్పి 50,000 ఇస్తే ఘన్శ్యామ్కి ఇచ్చిండు. దాని తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే మేము అడిగిపోయే వరకు మాస్టర్ లేడు. మాస్ సినిమా డైరెక్షన్ వెళ్ళిపోయాడు. అసలు లేడీగా బిజీ. వీళ్ళని అడిగితే మాకు ఇలేదు, వీళ్ళని అడిగితే మాకు ఇలేదు. అది లారెన్స్ మాస్టర్ కలిస్తే తప్ప దానికి అది తేలదు. మళ్ళీ లారెన్స్ మాస్టర్ కలిసి కలవలే, రాలేగా. ఆయన పెద్ద ఇట్లా వెళ్ళిపోయింది అంతే. ఆయన వెళ్తే తప్ప, ఆయన కలిస్తే తప్ప నాకు తెలియదు. అట్లా చేసిందన్నమాట. అట్లా అయిపోయింది నాది. ఇక నేను అనుకున్నా అంతేలే, ఇక లైఫ్ అక్కడ వరకే ఉంది. అట్లా ఆయన ఇచ్చిండు. నేను చెప్తున్నాను కదా, నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు రాంబాబు అని. ఇప్పుడు తన ఖమ్మంలో పోలీస్ జాబ్ చేస్తున్నాడు. మేమిద్దరమే. అసలు గినక అప్పుడు గినక ఆయన గినక ఇప్పుడు ఉండుంటే నా లైఫ్ వేరే ఉండేది. ఆ లారెన్స్ మాస్టర్నే ఇంకా పట్టించుకోలే. మన లైఫ్ ఇంతే ఉందిలే, దానికి పొడుగుదల లేదు, ఎక్కడ చూసినా మనం దొక్కాలనే ఉన్నారు అనుకొని నేను పట్టించుకోలే. అదే నేను సీరియస్గా తీసుకొని ఉంటే దాని తర్వాత నేను డీలో చేసిన. డీలో కూడా రాజకీయాలు జరిగినాయి. డీలో కూడా ఈ చెయ్యి కాడ, ఈ చిన్న శివుడు కాడ ఇక్కడ గొడవ జరిగిన తర్వాత దాని తర్వాత జెమినీలో చేసిన. జెమినీలో ఫైనల్ వరకు వెళ్ళా. జెమినీలో రాజు డ్యాన్స్ ఫైనల్ వరకు వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఆ ప్రోగ్రాంలో ఒక అమ్మ, ఒక పెద్ద కోటీశ్వర్ల అమ్మ, ఆమె నన్ను చూసి నన్ను కాంటాక్ట్ అయ్యి నా నెంబర్ తీసుకొని నీకు ఏం హెల్ప్ కావాలంటే నాకు బాంబే కార్డు ఇప్పియండి మేడం అని చెప్పాను. అక్కడ బాంబే కార్డు నేను తీసుకున్నప్పుడు 2 లక్షల రూపాయల కార్డు. అది పెప్సీ కార్డు తెచ్చుకున్నా, కొరియోగ్రాఫర్ కార్డు ఇప్పుడు ఉంది నాకు. కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ సినిమాలు చేసి ఈ తెలుగు యూనియన్ సినిమాలు చేయనీలే, నన్ను చేయనీలే. పెద్ద గొడవలైనాయి, చాలా పెద్ద గొడవలైనాయి. అందరూ అడిపోయారు ఇటుపోయారు, అంతా జైలు పాలు కూడా అయ్యారు కొంతమంది. ఇక ఎక్కడ చూసినా తొక్కుడే. ఇప్పుడు లాస్ట్ సోషల్ మీడియాలో కూడా మా బతికేదో మేము బతుకుతున్నాం. పొద్దున్న లేస్తే ఆ షోలు చేసో, ఈ షోలు చేసో, ఈవెంట్లు చేసి ఏదో చేస్తే కూడా ఇంకా కూడా ఎక్కడి నుంచో ఎవడెవడో తెలియనోడు కూడా, అంటే వీళ్ళకి ఎట్టుండాలంటే బయట మొత్తం చేసి దొంగతనాలు చేయాలి, ఇక్కడికి వచ్చి ఖర్చు పెట్టాలి. అట్లాంటి వాళ్ళే మంచి వాళ్ళు. మంచిగా మానవత్వంగా మాట్లాడి 10 మందికి సపోర్ట్ చేసుకునే వాళ్ళు దూరం అవుతారు అన్నమాట. అందుకోసమే మేమేమని ఫిక్స్ అయినామంటే ఎవడేమని అనుకోని మనకు సంబంధం లేదు, మనం అంతే. మనకు తెలిసింది 10 మందికి చెప్పాలా. అదే నేను వీళ్ళకి చెప్పా. ఏమని చెప్పా అంటే, నువ్వు ఒక ఫేమస్ అయినావు. ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి OnePlus, ఓన్లీ OnePlus. నేను పెంచుకుంటే ఎందుకు పోతున్నాడు? ఇది హిట్ అయింది, అక్కడ దాన్ని ఆగిపోతే అక్కడికే వెళ్ళిపోతుంది. నువ్వు ఒక సోషల్ మీడియాలో స్టార్ అయిన తర్వాత మళ్ళీ నీకు అక్కడ ఏం పని? కొరియోగ్రాఫర్ కార్డు తీసుకో, డాన్సర్గా చేయి, సినిమా కొరియోగ్రాఫర్గా చేయి, తిరుగు, నీకు ఒక స్టార్ గోల్ వస్తుందని అంతే. ఏదో వాళ్ళు ఏదో నా కక్ష అదాన్ని ఏం లేదు. ఎవడేమనుకున్నా అంతే. మంచిగా చెప్తా, ఇంటిన్నర్ లేకపోతే లేదు. అండ్ ఎక్కువగా కూడా ఇండస్ట్రీలో ఏ ఈవెంట్స్ చూసుకున్నా సత్య మాస్టర్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఏంది సత్య మాస్టర్ చేస్తాడు ఏంటంటే, అప్పుడులో అది ఆ డీ ఉన్న టైంలో ఆయన ఎక్కువ కొరియోగ్రాఫర్గా ఈ షోలు చేసేటోడు అనమాట. ఫస్ట్లో ఎవరు చేసేవాళ్ళు మీకు ఐడియా ఉందో లేదో, ఫస్ట్లో శివ మాస్టర్ అని పొట్టుకుండేవాడు, ఆయన చేసేవాడు. ఆయన తర్వాత సత్య చేసేవాడు, సత్య తర్వాత నటరాజ్ చేసేవాడు, నటరాజ్ తర్వాత సుబ్రామ్ చేసేవాడు, మన సురేష్ వర్మ చేసేవాడు. సురేష్ వర్మ నుంచి మళ్ళీ నటరాజ్ మాస్టర్, సురేష్ వర్మ, సత్య తగ్గిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉదయ్ మాస్టర్ ఉన్నాడు. అట్లా ఏంటంటే ఎప్పుడు ఒక రకం మారుతూనే ఉంటుంది. సత్య మాస్టర్ ఏంటంటే ఆయన దగ్గర గర్ల్స్ బాయ్స్ అట్లా ఉండేటోళ్ళు, ఎప్పుడు ఆడియో ఫంక్షన్లు ఎక్కడ చూసినా ఆయనదే ఉండేది. అట్లా సందీప్ మాస్టర్ అప్పుడప్పుడు చేసేటోళ్ళు అంతే. సందీప్ మాస్టర్ అంటే ఆటా సందీప్. ఓకే. ఆటా సందీప్ కూడా ఒక పాపం చెల్లేనైన ఒక చరిత్ర. ఆయన తెలుగు యూనియన్లో కార్డు ఇవ్వమంటే కార్డు ఇవ్వకపోతే చెన్నై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుండు. చెన్నై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుంటూ ఆయన సినిమా ఇండస్ట్రీలో సెట్ కావడానికి కారణం తెలుగు యూనియనే. కొరియోగ్రాఫర్ కార్డు ఉంది పాపం ఆయనకి. ఎక్కడ కార్డు? చెన్నై కార్డు అంటే చెన్నై కార్డు తెలుగు కార్డుకు తేడా అయిందంటే, ఇప్పుడు మీరున్నారు, ఒక నాకు సాంగ్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ బాయ్స్ని పెట్టుకుంటే 3,500, అక్కడ బాయ్స్ని పెట్టుకుంటే 7,500. మీరు ఇక్కడ బాయ్స్ని పెట్టుకుంటారా, అక్కడ బాయ్స్ని పెట్టుకుంటారా? ఇక్కడనే పెట్టుకుంటాం. అందుకోసమే తొక్కేసి అనమాట. లేకపోతే టాప్ కొరియోగ్రాఫర్లో అందరు మా పేర్లే ఉండేవి. వాళ్ళకి ఏంటంటే వచ్చిన తర్వాత వాళ్ళకి కంటిన్యూ కార్డులు వచ్చిన సినిమాలు ఏమాట తిరిగిర్రు. ఇప్పుడు ఎవరైనా అండి, ఇప్పుడు ఏమంటారు, ఒక కర్రకు చదలబడితే దులుపుతా అంటే మొత్తం పోతుంది. కొరియోగ్రాఫర్ కూడా అంతే. ఒక సాంగ్ తీసుకొని చేస్తూ సాధన పడితే ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా అంతే. అదే ఏమంటున్నంటే, ఈ రూల్ కానీ ఇవన్నీ తెచ్చింది కానీ మేమే. ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ఒక్కసారి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి ఒక పెద్ద పేరు, కొరియోగ్రాఫర్గా పేరు వచ్చిన తర్వాత మళ్ళీ సోషల్ మీడియాని పట్టుకొని ఆడొద్దు, సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోండి అంతే. ఎవరు సాయం చెప్పితే నేను చేస్తా అని చెప్పిన. నేను తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ఓకే. నేను కార్డు ఇస్తా, నువ్వు చేసుకో. ఎవడన్నా నీ సాంగ్ దగ్గరకు ఆపుతాడా? ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూసోపోతే నువ్వే నన్ను చెప్తూ కొట్టు, ఎవడొచ్చి ఆపుతాడా చూడు. నేను అది చెప్తున్నా, అది చెప్తే వీళ్ళకి తప్పు వచ్చింది. ఓకే, రైట్. ఇంకా డీ గురించి మాట్లాడితే ఏంటి, డీలో పాలిటిక్స్ ఎవరు చేస్తారు? అక్కడ ఉన్న ఫేమ్ ఉన్న డాన్సర్సా, కొరియోగ్రాఫర్సా, లేకపోతే డీకి సంబంధించిన సంస్థ ఏమన్నా ఇందులో చేస్తుంది ఎక్కువ? ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి సంబంధం లేదు,
వాళ్ళ పాప జస్ట్ ఓన్లీ ఇలా డ్యాన్సులు చూపిస్తే చాలు. ఇప్పుడు నాకు తెలిసి మొన్న జరిగిన చైతన్య మాస్టర్ తర్వాత ఇప్పుడు జరిగే నెక్స్ట్ D16లో మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. ఒకవేళ తెలుగు వాళ్ళు లేకుండా అదే కొరియోగ్రాఫర్స్ మళ్ళీ ఉంటే కంపల్సరీ గొడవలు అవుతాయి పక్కా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఒక కొత్తగా నేర్చుకున్నాడు బ్యాక్ పల్టీ వేస్తే సెకండ్ టైం భయపడకుండా వేస్తాడు. మళ్ళీ కొత్తగా వచ్చేవాడికి ఏమైంది, భయపడి ఏడ దెబ్బలు తగులుతూనే ఉంటుంది. ఉండదా? ఉండదు. ఇప్పుడు డీలో ఒక్కసారి ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయినాడు సెకండ్ సారి ఫైనల్ కొట్టడానికి ఈజీయా కదా? ఈజీయే. కొత్తగా వచ్చినోడికి ఏమవుతుంది? కష్టం. అప్పుడే అప్పులు అయ్యేది. అప్పులు ఎందుకైతాయి? అదే వీళ్ళు ఇచ్చేది 50,000, వీడు ఏం చేస్తాడు ఇంకా హైలైట్ కావాలరా, నేను బాయ్స్ని పెట్టుకోవాలరా అని చెప్పి తెచ్చుకుంటారు. అది అయ్యే వద్దంటున్నా, కొత్త ఫ్రెష్ని తీసుకురా. ఇప్పుడు డీ ప్రోగ్రామ్ అనగా ఈ పాత కొరియోగ్రాఫర్లు ఎందుకు? అది నేనేమంటున్నా, కొత్త వాళ్ళు మొత్తం డ్యాన్సర్లు కొత్త వాళ్ళే, కొరియోగ్రాఫర్ కొత్త వాళ్ళే, యాంకర్స్ కొత్త వాళ్ళే, మొత్తం జడ్జిమెంట్ కూడా మార్చేయండి. అప్పుడే డ్రీ అనేది ఫ్రెష్ ఉంటుంది. D16 తోటి నాకు తెలిసి D16లో మొత్తం కొరియోగ్రాఫర్లు డాన్సర్లు మొత్తం కొత్త వాళ్ళు రావాలని కోరుకుంటున్నా. రాకపోతే మాత్రం దాన్ని డి అని థూ అంటారు. జడ్జెస్కి ఏముంది, 100 రకాలు పెట్టుకోవచ్చు జడ్జెస్ది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళది ఏముండదు జడ్జెస్ది, మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఆ డైరెక్టర్ ఎవరికి ఎక్కువ దగ్గరకు వచ్చి ఎప్పుడు పొద్దున్న లేస్తే సార్ అన్న వాళ్ళకి లైఫ్ ఉంటుంది అంతే. అలాగే ఈ డాన్స్ షోలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం ఏంది, కామెడీ కానీ పంచెస్ కానీ, జడ్జెస్ మీద పంచెస్ కానీ, కామెడీస్ కానీ. అంటే డ్యాన్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి ఏం చేస్తారంటే, మన తెలుగు వాళ్ళు ఉన్నారా, మన తెలుగు వరకు వచ్చేయండి వీళ్ళు. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళ తెలుగులో వాడికి టాలెంట్ డెవలప్ అయితే వాడిని ఎంకరేజ్ చేయరు, వేరే వాడిది కాపీ కొడతారు మన వాళ్ళు. ఇప్పుడు ఈ డీ కూడా మొత్తం హిందీ ఛానల్ చూసి కాపీ కొట్టుడే. హిందీ ఛానల్స్లో మీరు చూడండి, కొన్ని ఛానల్స్లో మొత్తం 2-3 యాంకర్లను పెట్టడం, వాళ్ళు వేసే జోకులు ఇక్కడ వేయటం. ఇదివరకు డ్యాన్స్ షో అనేది ఎట్లుండేది, డేరింగ్ డాన్సింగ్, ఒక్క ఫన్నీగా ఉండబోయేది. యాంకరింగ్ మాట్లాడేది డ్యాన్స్లోనే ఉండేది. ఇదేంటంటే ఇప్పుడు జబర్దస్తా డియా అనేది కూడా అర్థం కావట్లేదు జనాలకి. ఓకే, ఆ ఫన్నీ అయిపోయింది, మొత్తం అంత గలీజ్ అయిపోయింది. డ్యాన్స్ అంటే డ్యాన్సే ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, అప్పట్లో సాంగ్స్ కొరియోగ్రఫీ మెగాస్టార్ చిరంజీవి కానీ వీళ్ళ సాంగ్స్ కానీ ఎంత నీట్ కొరియోగ్రఫీ ఉంటాయి, ఎంత నీట్గా ఉంటుంది ఫ్రేము. ఇప్పుడు ఏంటంటే మొత్తం కట్ అసలు అర్థం కూడా కాదు, అవి డ్యాన్సా కూడా తెలియదు. ఇప్పుడు ఈ దీంట్లో కూడా మొత్తం బ్యాక్ జంపులు, ఫ్రంట్ జంపులు, మొత్తం హెడ్ రోలింగ్స్, మొత్తం ఏంటంటే ఒక ఆ పాటకు సంబంధం లేదు డ్యాన్స్ అనమాట. అలా అలవాటు అయిపోయింది. ఏమంటారు అంటే డ్యాన్స్ షో అంటే డ్యాన్స్ షోనే వేయండి, ఈ మధ్యలో ఫన్నీలు ఎందుకు? అలా ఒకసారి జబర్దస్తే చూడలేకపోతున్నాం, అవునా కదా? దాంట్లో కూడా అదే. అంటే ఎక్కువ జడ్జెస్ మీద కూడా పంచెస్ ఎక్కువ వేస్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన రేటింగ్స్ అవన్నీ రిపీట్ గా దాన్ని కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. రేటింగ్ అంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ మీరు చూస్తుంటే అర్థమైందా, ఇప్పుడు శాంసంగ్ షోరూమ్ ఓడికి పోయి శాంసంగ్ ఓనర్ని కాకపట్టినట్టే ఉంది. అది ఏదైనా మొబైల్ షోరూమ్ ఎట్లుందంటే, ఇప్పుడు ఆ జడ్జెస్ మీద ఆయన పంచులు వేస్తే ఆయన నవ్వుతాడు, ఇంకా ఎక్కువ మార్కులు ఇస్తారని అంతే. నీకు ఆ డ్యాన్స్ షోలలో డ్యాన్సే లేదు, ఆ డ్యాన్స్లో కూడా ఫన్నీ డ్యాన్సులు, అదేదో స్పెషల్ ఎఫెక్ట్ పెట్టుకుంటారు, ఎపిసోడ్ పెట్టుకుంటారు, దానికి చేసేస్తారు అంతే. సో ఇప్పుడు D15 D16 ఇప్పుడు వచ్చేది D16. సో ఫస్ట్ నుంచి కూడా D15 వరకు మీకు బాగా నచ్చిన షో ఏంటి? నా D2 ఎప్పుడైతే మానేసినో ఇప్పటివరకు మళ్ళీ D షోలో ఒక సాంగ్ కూడా చూడలేను నేను. నాకు ఆల్రెడీ అక్కడ ఆడిషన్కి పోయిన వాళ్ళు అందరూ చెప్తూనే ఉంటారు, సార్ మొత్తం తెలుగు వాళ్ళని పెట్టుకోవట్లేదు సార్, మొత్తం బయట వాళ్ళని పెట్టుకుంటారు, అంతా కొరియోగ్రాఫర్ల సెలక్షన్, అక్కడ ఆడిషన్ అనే పేరు పెడతారు, మొత్తం ఏముండదు సార్, మొత్తం ఇదే. మళ్ళీ ఇప్పుడు ఆడిషన్స్ కూడా వచ్చాయి. జనాలు అంతే అండి, మీకు ఇప్పుడు జనాల మైండ్ సెట్కి చెప్పాలి మనం, ఎంత చెప్పినా ఇంటర్వాళ్ళు. ఇప్పుడు డి ఆడిషన్ పెడతారు, డి ఆడిషన్లో ఇదివరకు మా డి అప్పుడు ఏముండేది తెలుసా, ఆడిషన్లో ఎవడు సెలెక్ట్ అయ్యాడో ముందే పెట్టేవాళ్ళు, ముందే ఎపిసోడ్ అది చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, డైరెక్ట్ ఎపిసోడ్ రిలీజ్. ఓకే, వాడు డ్యాన్స్ చేసి సెలెక్ట్ అయినా, లేకపోతే ఈ ప్రభుదేవ్ మాస్టర్ ఫోన్ చేసినా, లేదా శేఖర్ మాస్టర్ పెట్టుకోమన్నా అనేది కూడా తెలియదు. అంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో తిండి తిప్పలు లేక ఉంగరాలు గోదా పెట్టుకుని అప్పు చేసుకుని వచ్చి ఆడిషన్ పోతే వాళ్ళకు ఉన్నది అడిషన్. ఈ ఉన్న పక్కన కొంతమంది మాస్టర్లు వాళ్ళు రికమెండేషన్ చేస్తే తీసుకుంటారు. సో రికమెండ్ చేస్తే డీలో రికమెండేషన్ అంతే, డాన్స్ వచ్చినా రాకపోయినా అంతే. ఇక ఇప్పుడు డి షో అంటే డ్యాన్స్ షో అంటే ఏంది, నీకు ఈ పిల్లగాడు ఇంత కష్టపడ్డాడు తను సెలెక్ట్, ఈ పిల్లగాడు ఇంత కష్టపడ్డాడు సెలెక్ట్ అని చెప్పి చూపెడితేనేగా, అవునా? వాడు ఎక్కడి నుంచో ఫైనల్ వరకు వాడు కొట్టుకొని ఒకటి మధ్యలో దొరుకుతాడు. అట్లే ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే ఏది ఉన్నా కళ్ళకు గట్టినట్టు చూపెట్టండి, తప్పే ఉంది. అండ్ చైతన్య మాస్టర్ గారు చనిపోయినప్పుడు ఏంది సుధీర్ గారు హెల్ప్ చేశారంటే కొంచెం ఏం చేయలేదు. ఎక్కడైనా వైరల్ అయింది వీడియో, పాత వీడియో అది ఎప్పటిదో, ఎవ్వరు కూడా పాపం అతనికి ఏం చేయలే. అది అంతే, అదొక బాధాకరమైన విషయం. అది నాకు తెలిసి నేను
ఆటలో మన భరత్ మాస్టర్ ఎట్లా చనిపోయాడో సేమ్ భరత్ మాస్టర్ని ఈయన తీలిం పెట్టలేము, అవునా కదా? సేమ్ ఇద్దరు ఒకటే ఫేస్ కట్స్, ఇద్దరు ఒకటే లావు, ఇద్దరు ఒకటే కామెడీ ఫేసు. ఆయన ఊరేసుకుని చచ్చిపోయింది, ఈయన ఊరేసుకుని చచ్చిపోయింది. అంటే కొంత కాలం అట్లా ఎత్తకపోయింది అంతే. ఇక ఇప్పటికి ఉన్న మాస్టర్లు కూడా ఎవ్వరు కూడా ఒక అన్నదానం కానీ ఒకటి ఏది కూడా చేయలే ఎక్కడ. తప్పది. ఓకే, అది మాత్రం ఇక ఉన్న డ్యాన్సర్లు కొంతమంది తెలుసుకుంటారు అనిపిస్తుంది, కానీ అందరినీ వాడుకోవటమే ఎవరినైనా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన దిశపై వాడుకోవటమే. ఇప్పుడు ఏదో ఒకసారి ఒక ఎపిసోడ్ చేయగానే అంత పేరు వస్తుందని ఏమి ఉండదు అక్కడ. మీరు చెప్తున్నారుగా బెంగళూరు యష్ మాస్టర్. అవును, ఇప్పుడు ఆయన కూడా ఒకప్పుడు డీలో డాన్సరే కదా. డాన్సరే. అదే ఆయన మంచిగా చేశాడు. ఆయన ఏం చేసిందంటే D2లో D13, 14, 3 ఎపిసోడ్లలో 3 సిరీస్లో ఇన్ అయిన తర్వాత ఏం చేసిండు, కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నాడు, సాంగులు చేసుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ట్రెండింగ్ కూడా ఆయన అవుతాడు. ఎందుకైతాడంటే ఆయన దగ్గర తెలివి ఉంది, వీళ్ళ దగ్గర లేదు. ఆయన బతకగలడు, వీళ్ళు బతకలేరు. ఇప్పుడు నేను ఏమని చెప్పిన, ఒక స్టెప్ ఎక్కినోడు ఎన్నైనా మాట్లాడచ్చు, ఒక స్టెప్ ఎక్కినోడు ఒకటే మాట్లాడతాడు. ఎందుకంటే భయం, ఏడ దొక్కుతారా ఏం చేస్తారా అని. అక్కడ దాకా ఎందుకు? మొన్న 14, 15 ఇన్ అయ్యిండు రామ్ మాస్టర్. రవితేజ గారు ఏమన్నారు, నెక్స్ట్ మనం సాంగ్ చేద్దాం, ఈయన సాంగ్ చేద్దాం అన్నాడు. ఆయన ఊగొడతా అన్నాడు. మధ్యలో ఎంత రాజకీయం ఉంటుంది తెలుసా? ఆడిపోయి కార్డు తీసుకోవాలి అక్కడ. కార్డు ఇస్తారు ఆయనకి. 3 నెలలు 3 సంవత్సరాలు డాన్సర్గా చేస్తేనే కార్డు ఇస్తారు. ఓకే, ఆయన 3 సంవత్సరాలు డాన్సర్గా చేసి మళ్ళీ ఈయన దగ్గర పోయాక ఈయనకంటే ఇంకొకటి తోపడుతుంది. అవేం రూల్స్ అసలు? అలాంటి రూల్స్ ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ఎట్లుంటాయంటే, ఇప్పుడు మీరు యాంకరు, మీకంటే ముందు వచ్చిన ఒక యాంకర్ హిట్ అయితే మీకు బాధ అనిపిస్తుంది అనిపిదా? అరే అదృష్టం బాగుందిరా అని. కొరియోగ్రాఫర్లో కూడా ఎట్లుంటుంది అంటే, టీవీ షోలో హిట్ అయిన వాళ్ళు తొందర కొరియోగ్రాఫర్ హిట్ కావచ్చు. యశ్వంత్ మాస్టర్ ఇప్పుడు హిట్ అయింది అంతేగా, అందరు వీళ్ళు లెక్క హిట్ అయ్యి పక్కన వాళ్ళు ఏడబడిపోతారని ఒక రూల్ తీసుకొచ్చిన వాళ్ళు. ఓకే, ఉంటుంది కదా. అందుకోసం అట్లాంటి వాళ్ళ కోసమే మా యూనియన్ ఉంది, తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ జనరల్ సెక్రటరీ. నేను చెప్తున్నా, నేను ఇస్తా కార్డు, మీరు సాంగ్ చేసుకోండి. ఎవడేమని అంటాడో నేను కూర్చుంటా. ఓకే, అక్కడ కూర్చొని కాలు మీద కాలేసుకుని కూర్చుంటా, నువ్వు సాంగులు చేయి, ఎవడన్నా వస్తాడో చూద్దాం. అది ఇదైతే నేను హామీ ఇస్తా, పక్కా బల్లా కొట్టినట్టు. తప్పు అనుకుంటారా అనుకోండి, రైట్ అనుకుంటారా నా దగ్గర రండి, అంతే. ఓకే, ఫైనల్గా యష్ మాస్టర్ ఏంటి ఎమోషనల్గా కామెంట్స్ చేశారు చైతన్య మాస్టర్ గురించి. అండ్ కొంతమంది ఏంటి ప్యాక్ ఆడటం అలవాటు ఉంది, అమ్మాయిలు అలవాటు ఉంది, IPL బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీనికి ఒక ఇస్తా. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత మాట్లాడే మాటలు వేరు, చచ్చిపోక ముందు మాట్లాడే మాటలు వేరు. బతికున్నప్పుడు ఏదైనా ఒక మనిషిని బతికించి వాడికి హెల్ప్ చేసినోడే మనిషి. చచ్చిపోయిన తర్వాత 100 రకాల మాట్లాడతారు. ఇప్పుడు ఆయనకి ఏ అలవాట్లు ఉన్నాయి, ఆయనకు ప్యాకెట్ అలవాటు ఉందా, గలీజ్ అలవాటు ఉందా, ఏం కూడా మనకు తెలియదు, ఆయనకే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మనస్తత్వం మనకు తెలియదుగా. తెలిస్తే ఎవరికి తెలవాలి? వీళ్ళు పక్కన పండు మాస్టర్కి, పక్కన రాజు మాస్టర్కి తెలవాలి. మన వాళ్ళు ఎందుకు వచ్చి చెప్పలే అవన్నీ, అవునా కదా? అదే ఏమంటారంటే, బతుకున్నప్పుడు మాట్లాడే మాటలు వేరు. రే నేనున్న రాదు అంటే చచ్చిపోయిన తర్వాత ఎవడు రాడు. మళ్ళీ ఇంకోటి, ఫ్రెండ్ ఒకవేళ అప్పులు పాలైంది అనుకో, ఇంకో ఫ్రెండ్ వచ్చి తీరుస్తాడా? అలా మాట్లాడతారు భయ్య, 100 రకాలు మాట్లాడతారు. ఇప్పుడు యశ్వంత్ మాస్టరే ఉన్నాడు. యశ్వంత్ మాస్టర్, ఇది నీకే ఈ ఒక్క వీడియో పెట్టండి. నువ్వు మొన్న వీడియో పెట్టినాగా నీ వెనక 4 ఉన్నారు, ఒక 4కి కొరియోగ్రాఫర్ కార్డు నీ యూనియన్లో నీకు ఇట్లా పెడతా. నేను సూపర్ మాస్టర్ అని ఒక వీడియో పెడతా, కొరియోగ్రాఫర్ కార్డు ఒక 4కి ఇప్పిస్తాడా? మాటలు 100 రకాలు మాట్లాడచ్చు. చేతలు నేను ఇస్తా, 100 మందికి ఫ్రీ కార్డు ఇస్తా. నేను ఇవ్వకపోతే చెప్పుతో కొట్టును. టాలెంట్ ఉన్నా కూడా కార్డు తెచ్చుకోవడం అంత కష్టమా? మా పరిస్థితి అదే ఏందండి. ఇప్పుడు మేము ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంది, మమ్మల్ని ఇట్లా తొక్కిరు, లేకపోతే మాకేం అవసరం. నేను ఈ ఇజిల్ నేర్చుకుంది కూడా సినిమా కొరియోగ్రాఫర్ కోసమే. మా చెన్నైలో సినిమా కొరియోగ్రాఫర్ అంటే ఇజిల్, ఇట్లా అంటే సౌండ్ వేయగానే కట్, సౌండ్ వేయగానే స్టార్ట్. దీని గురించే సినిమా ఇండస్ట్రీకి వస్తే మొత్తం తొక్కి మొత్తం ఒక కుట్ర పొంది మమ్మల్ని ఇట్లా పెట్టారు. లేకపోతే మా రేంజ్ ఎక్కడా, ఎవడు టాప్ కొరియోగ్రాఫర్ ఉండేది అంతా అట్లా. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయా ప్రపంచం. దాంట్లో నువ్వు ఒకవేళ లేచినవా, నువ్వు ఎన్ని కష్టపడి ఎన్ని గలీజ్ పనులు చేసి పైకి వచ్చిన వాళ్ళు అవుతారు, లేకపోతే తొక్కి పడేస్తారు. అంత డేంజర్. సో బషీర్ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఓన్లీ D షోలోనే కాదు, నార్మల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా పాలిటిక్స్ జరుగుతున్నాయి. మామూలు జరగట్లే. ఇప్పుడు నేనున్నా, నాకు ఒక పెద్ద సినిమా సాంగ్ వస్తే ఎన్ని ఫోన్లు వస్తాయి వెనక. జానీ మాస్టర్ ఫ్రీగా చేస్తా అంటాడు. ఆయన ఏంటంటే చేసేది, నేనే ఫ్రీగా చేస్తా అంటాడు. ఇప్పుడు నువ్వు సాంగ్ ఇవా, ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్ని రోజులు బాగా తిరుగుతున్నాగా, ఒక్క దెబ్బ తగిలితే లేచి నేను ఏడ కూర్చుంటా, అది వాళ్ళకి తెలుసు. ఓకే, అంటే మరి జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ, అంటే వీళ్ళతో కలవడం, మాట్లాడడం, వాళ్ళందరితో మేమందరం ఫిల్మ్ నగర్ అపోలో కాడ కూర్చున్నాం, జానీ మాస్టర్ నేను అందరం కలిసి. కానీ నేను చెప్పానుగా, అన్నీ ఉన్నోడికి అదృష్టం ఉండదు, ఏం లేనివాడికి అదృష్టం ఉండదు, అంతే. వాళ్ళకి అదృష్టం ఉంది, టాప్ కొరియోగ్రాఫర్ లేరు, అంతే. అంతకు తప్ప నుంచి ఏం లేదు. కానీ మంచి లేట్ అంటారు,
చూద్దాం. ఓకే మాస్టర్, ఏంటి హైపర్ ఆది గారి గురించి ఈ మధ్యన మీరు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు, దేంటి అసలు? అంటే ఇప్పుడు హైపర్ ఆది గారు ఈటీవీకి, అంటే ఆయన ఈటీవీకి మొత్తానికి, ఈటీవీ అంటే మల్లెమాల ప్రొడక్షన్కి మొత్తానికి ఆయనే హెడ్ అయినట్టు, ఆయనే ప్రొడ్యూసర్ అయినట్టు. ఎట్లా అంటే ఇప్పుడు ఏదున్నా సోషల్ మీడియాలో ఎవరిని తీసుకురావడానికైనా ఎవరిని తీసుకురాకపోవడమైనా ఇప్పుడు అంతా బాగానే చేస్తులే, కానీ వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వట్లే. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఉప్పల్ బాలుని కొంతమందిని ఈ సోషల్ మీడియా స్టార్లను తీసుకుపోయారు, ఒక్కళ్ళకి కూడా ₹1 ఇవ్వలే, ఏమి ఇవ్వలే, వాళ్ళే డైరెక్ట్ వీడియోలు పెట్టారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ వాళ్ళని మల్లెమాలలో కానీ ఈటీవీలో కానీ వాడుకున్నప్పుడు మీకు రేటింగ్ వస్తుంది. రేటింగ్ మీద డబ్బులు వస్తాయా రావా చెప్పండి? మరి ఇప్పుడు రేటింగ్ మీద డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులు మీరు వాడుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. వాళ్ళకి ఎంత? 1500, ₹1000, అంతకుమించి ఎక్కువ. అంటే వాళ్ళు ₹1000 మనుషులేనా, 1500 మనుషులేనా? అసలు ఇవ్వకుండా నువ్వు పిలుచుకొచ్చి మంచిగా వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది, కానీ 1500, ₹1000 అవి కూడా ఇవ్వరు. నేనేమంటున్నానంటే మన హిందీ వాళ్ళని చూస్తే, ఇక్కడ వాళ్ళని చూస్తే, హిందీ వాళ్ళు ఏంటంటే కళాకారులకు వాల్యూ ఎక్కువ ఇస్తారు, రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇస్తారు. మన వాళ్ళు ఇక్కడ ఏంటంటే యూజ్ అండ్ త్రో, ప్రతి ఒక్క టీవీ ఛానల్స్ వేయను కానీ వాడుకుంటున్నారు అంతే. వాడుకోవటం తప్ప నుంచి వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ లేదు. ఇప్పుడు ఒక కళాకారుడు ఒక పేరు రావాలంటే ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు. అంత పేరు వచ్చిందంటే కొంచెం వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తే, అరే ఈ షో ఇట్లాంటిరా, ఈ షో ఇట్లాంటిరా అని చెప్తాడు. కావాలంటే మీరు అక్కడ వాళ్ళు మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలు అందరు చేసారు, వాళ్ళని పిలిచి ఒక్కొక్కరు ఇంటర్వ్యూ తీసుకోండి, వాళ్ళకి ఎంత ఇచ్చారో తెలుసు. ఇప్పుడు హైపర్ ఆది గారు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి పిలిపించినారు కాబట్టి కొంచెం డబ్బులు ఎక్కువ ఇప్పి అని చెప్తున్నా అంతే. కళాకారులకు కావాల్సింది ఏంది? అది కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన అందరూ జబర్దస్త్లో ఆయన ఒక ఆర్టిస్టు. సో ఈ మనీ విషయంలో ఆయనకి సంబంధం ఏంటి? అంటే యాక్చువల్గా ఆయన పిలిపించిండు కాబట్టి ఆయనే మాట్లాడాలి. ఇప్పుడు మనం పోయి డైరెక్ట్ ప్రొడ్యూసర్ తోటి డైరెక్ట్ ఆయనతో మాట్లాడలేము కదా. ఇప్పుడు మీరు నన్ను పిలిపించారు, నేను నీతో మాట్లాడాలి, నువ్వు పై ఆయనకు చెప్తావు. అందుకోసమే ఇప్పుడు ఆయన ఆ రోజు పిలిపించింది ఉప్పల్ బాలుని, వీళ్ళందరూ కొంతమందిని పిలిపించినప్పుడు చాలా తక్కువ పేమెంట్ ఇచ్చిందని తెలిసింది. ఎందుకు ఇవ్వాలంత తక్కువ పేమెంట్? అవకాశం ఇవ్వకపోతే ఇవ్వండి, వాళ్ళు సోషల్ మీడియాలో చేసుకుంటారు. నేనేమంటున్నా, కళాకారులకు ఇచ్చే గౌరవం ఇవ్వండి అంటున్నా, పిలిచి వాడుకోవటం కాదు. ఓకే రైట్, మీరు అన్నదే కరెక్ట్. ఓకే, కానీ ఇదే విషయం వాళ్ళు అడగాలి కదా, వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి అడగట్లా? నేను చెప్తానండి. ఇప్పుడు అడగాలన్నప్పుడు ఆల్రెడీ ఈయనైతే ఫ్రీగా చేయట్లేగా. ఇప్పుడు వాళ్ళ మీద ఈయన బిల్లు వేస్తాడా ఏడా? సరే ఈ లేకపోతే మేనేజర్లు తీసుకోరా. ఉప్పల వాళ్ళకి ఒక్కొక్కడికి 7000 వేస్తారు, ఓకే 8000 వేస్తారు, 10,000 వేస్తారు వన్ డేకి వాళ్ళు వేస్తారు. వీళ్ళు తీసుకోపోయినా వాళ్ళు బిల్ తీసుకుంటారా? ఉప్పల వాళ్ళని పిలిపించిన సార్ ఉప్పల వాళ్ళు డబ్బులు తీసుకుంటూ 7,000 ఏరేం అడగమని చెప్పండి, కంపల్సరీ తీసుకుంటారు. ఉప్పల వాళ్ళని అడిగితే డబ్బులు ఇవ్వలేదని చెప్తాడు. అక్కడ మేనేజర్లకు ప్రొడ్యూసర్లు వేసేస్తారు, అక్కడ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకుంటారు. అదే మీరు ఆడ తీసుకునే సగం డబ్బులు ఇక్కడ ఇవ్వచ్చుగా అంటున్నా. 7,000 ఆడేసినప్పుడు 4,000 3,000 మీరు తీసుకోండి. అది ఆ అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు కళాకారులను పిలిపించుకుంటున్నారు, ఏ కొత్త కళాకారుని పిలిపించినా కంపల్సరీ రెమ్యునరేషన్ ఒక 5,000 ఇవ్వండి. 5,000 రూపాయలు ఇవ్వలేదా ఈ మల్లెమాల ప్రొడక్షన్ ఒక కళాకారుడు? అయితే మీరు ఏమంటున్నారంటే మల్లెమాల ప్రొడక్షన్ ఓకే అది మంచిది, ఆ సంస్థ మంచిది, కానీ ఆ సంస్థలో కొంతమంది ఉన్నారు చీడ పురుగులు, వీళ్ళు ఏంటంటే అవసరానికి వాడుకుంటారు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు టీవీలో చేయలేదనే కోరిక. కానీ ఇప్పుడు ఎక్కడైనా కానీ హిందీలో కానీ ఎక్కడైనా మీరు చూడండి, తమిళ్లో కానీ కంపల్సరీ కళాకారులను వాడుకుంటే కంపల్సరీ డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర తెలుగు కళాకారుడు అంటే ఒక కళాకారుడు హిట్ అయ్యిందంటే వాడు ఎంత బాధలు పడి వాడి దగ్గర డబ్బులు ఉంటాయి ఉండవు. ఇప్పుడు నువ్వు రేపు పొద్దున్న నెల్లూరు నుంచి పిలిపిస్తావాడు, నెల్లూరు నుంచి వీడికి రావాలంటే ఎంత అవుతాయి? 3,000 రూపాయలు అవుతాయి. వాడి దగ్గర 3,000 ఉన్నాయా లేవా తెలియదా? వాడు వీడికి వస్తే ఎంత ఇస్తావు? 1,500 ఇస్తావు. 1,500 నీ మల్లెమాల ఎక్కడుంది? ఎక్కడో తుప్పు కూడా ఉంది. ఇక్కడ నుంచి చిన్నగా క్యాబ్లో వెళ్ళినా నీకు 500 600 అవుతాయి. ఒక 5,000 అప్పే వాడికి, మళ్ళీ 5,000 ఎట్లా తీసుకోవాలి వాడు? ఇక్కడ నీ పని ఏంది? పిలిపించినా అవకాశం ఇచ్చినా వెళ్ళగొట్టినావు, అవునా కదా? నేనేమంటున్నానంటే పిలిపించిన వాళ్ళకి కొంచెం రెమ్యునరేషన్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఏదో పిలిపించిరా వాడుకుర్రా పంపించిరా కాదు, డబ్బులు కూడా సపోర్ట్ చేయండి అని అంటున్నా. ఓకే, అవునా కదా? హైపర్ ఆదికి ఏమైంది? సెటిల్ అయ్యిండు. ఇమానుయల్కి ఏంటి? సెటిల్ అయ్యిండు. ఇమానుయల్కి సంబంధం ఏంటి? వీళ్ళందరిది ఒక బ్యాచ్, మీకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ పిలిపించుకో. ఇప్పుడు అక్కడ డైరెక్టర్ది ఏముండదు. ఇప్పుడు నీకు నచ్చిన బషీర్ మాస్టర్ నచ్చిందా, టీం మెంబర్ పిలిపించుకోవడమే అంతే. డైరెక్టర్కి అక్కడ అంత సీన్ లేదు. మొత్తం వీళ్ళే డైరెక్టర్, వీళ్ళే ప్రొడ్యూసర్లు, వీళ్ళే స్టోరీ, మొత్తం అక్కడ ఏముండదు. అంటే డైరెక్టర్స్ కి సంబంధం లేదు. వీళ్ళు ఏం చెప్తే అదే డైరెక్షన్. ఆడ షో మొత్తాన్ని లేపేది వీళ్ళే, లేపనాలన్నా వీళ్ళే, పండబెట్టాలన్నా వీళ్ళే. అదే నేను ఏమంటున్నా అంటే కళాకారులను వాడుకోండి, వాడుకున్నంత రెమ్యునరేషన్ ఇవ్వండి, అంతకుమించి వేరే కోరేది లేదు. మీ మీద మాకేదో కోపమేం కాదు. మీరు చాలామందిని తీసుకొని వస్తున్నారు కానీ వాళ్ళకి ఇచ్చేంత రెమ్యునరేషన్ కూడా ఇవ్వట్లేదు. ఒక్కడు నెల్లూరు నుంచి రావాలి, హైదరాబాద్ కంటే ఎంత ఖర్చు అయిందో మీకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.